ఇవాళ రాంగోపాల్పేట మరి ఒక స్వతంత్ర అభ్యర్థిని కూడా పోటీ చేయాలనుకుంటున్నాము. మా అభ్యర్థిని నిలబెడుతున్నా. ఇవాళ రాంగోపాల్పేట డివిజన్లో చాలా అక్రమాలు దుర్మార్గమైన పనులు జరుగుతూ ఉన్నాయి. మేము హిందువులుగా ఉండి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ పక్క మేము మొర్రో అని మేము పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ హిందువుల పేరు చెప్పి కొందరు కావాలని గోమాత పేరు చెప్పి బీప్ దుకాణాల దగ్గర మరి వసూలు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ మరి హజాం హోటల్ అని చెప్పి ఆ హోటల్ నుంచే మరి అందరు కూడా ఆ నుంచి ఎవరైతే వసూలు పాల్పడుతున్నారో వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడల్లా కూడా అక్కడి నుంచే మరి ఆ మాంసాహారము భోజనం తీసుకోవడం అయ్యే దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా స్వతంత్ర అభ్యర్థి ఈ రాంగోపాల్పేటలో నిలబెడతా ఉన్నాం. హిందువులంతా కూడా జాగృతంగా కావాలి. అదే కాదు, గ్యాస్ బండిలో ఒక హిందువులు మరి బిల్డింగ్ కడతా ఉంటే నువ్వు ఎట్లా కడతావు, మేము పర్మిషన్ రాకుండా చేస్తామని దుర్మార్గంగా ఓ కార్పొరేటర్ భర్త తను పోయి 12 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అలాగే కారం కేఫ్ ఏదైతే ఉందో అక్కడ ఇది ప్రభుత్వ స్థలము, ఇది మాకు చెందింది. ఇలా మరి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఈ స్థలం అని చెప్పి మరి దుర్మార్గంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తాము. మేము హైకమాండ్ కూడా చెప్తాం. ఈ హిందువుగా మరి హిందూ గో రక్షకులుగా ఓ పక్క మేము జైల్లోకి పోతూ ఉంటే ఇవాళ తమాషా చూసుకుంటా ఇవాళ పైసలకు మరి కకృతి పడి మరి ఇవాళ హిందువులను దుర్మార్గంగా వీళ్ళే అణచివేతకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. బిడ్డ ఖబర్దార్, మేము మాత్రం శివసేన పార్టీ తరఫున మేము అడ్డుకుంటాం. ఇవాళ స్వతంత్ర అభ్యర్థి సేవ చేస్తూ ఉంటే కూడా ఆయనను కూడా చేయలిస్తలేరు. కావాలని రాంగోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ అన్యాయంగా దుర్మార్గంగా వేరేస్తారు. మీ గో రక్షకులుగా గోమాతకు మరి బిడ్డలుగా మేము ఇవాళ అంతా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటే ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ నడిబొడ్డున ఇవాళ ఈ కార్యక్రమాలు మరి ఓ హిందువుగా ఉండి చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ మేము రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి తిరిగి గడప తిరిగి ఈయన దుర్మార్గమైన వసూల్లో పాల్పడుతూ ఉండు, మరి హిందువులని మరి అబాసుపాలు చేస్తూ ఉండు అని మేము ఒక దాదాపు జైన్ టెంపుల్ ఎదురుగా ఇలా బీఫ్ షాప్ పెడుతుంటే సిగ్గుందా మీకు? సిగ్గు లేదా? మరి చీములు ఎత్తునుంటే మీరు వెంటనే అట్లాంటి కార్యక్రమాలను ఆపాలి. గోమాత సంబంధించిన విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. మీతో మేముంటాం, మాతో మీరుండాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలంటూ మరి ఇలా స్వతంత్ర అభ్యర్థిని మేము బలపరుస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆయన రాంగోపాల్పేట డివిజన్లోనే స్వతంత్ర అభ్యర్థిని బలపరుస్తున్నాం. ఎందుకు బలుతున్నా అంటే నువ్వు ఇట్లాంటి ఇప్పుడు హిందూ గోమాతకు గో రక్షకులుగా వాడు తిరుగుతూ ఉండు. అట్లాంటి వాళ్ళకు మేము హిందువులుగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయినా, కానీ ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచన హైదరాబాద్ నగర నడిబొడ్డులో జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి వ్యక్తులని నేను ముందు వాటలా మేమంతా కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. అవసరం అనుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము చెప్తాం. మేము సూటిగా ప్రశ్నిస్తాం కూడా. ఆ నాయకత్వానికి ఇట్లాంటి నాయకులను పెట్టుకొని మీరు ఉంటే భారతీయ జనతా పార్టీ ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని కూడా మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము చెప్తాం. హైదరాబాద్ సంబంధించి 300 డివిజన్లో మా అభ్యర్థులు ఉన్నారు, కానీ ముఖ్యమైనవి మేము ఎంచుకొని గెలిచే స్థానాల మీదనే మేము దృష్టి సారిస్తున్నాం. అందులో ముఖ్యంగా రాంగోపాల్పేట మేము ఆ ముఖ్యమైన దాంట్లో మేమైతే షూట్ చేసుకున్నామో, మేమైతే గెలిపించుకోవాలనుకుంటున్నామో అందులో మొదటి భాగం కూడా మరి రాంగోపాల్పేట ఉన్నది. అయితే ఇందులో మేము ఏమంటున్నామంటే ఇవాళ కారం కేపు ఇలా ప్రభుత్వ స్థలంలో ఇలా కబ్జా చేసిరు. ఈ కబ్జా భూమి అంతా కూడా ప్రభుత్వానికి చెందింది, ప్రజలకు చెందింది అని ఎవరైతే నాయకుడు అనుకుంటూ మరి వాళ్ళు పైసలు వసూలు చేయడానికి పాల్పడితే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు మరి ఏసీబీ కూడా రైడ్ చేసిరు. ఏసీబీ వాళ్ళు కూడా
ఆల్రెడీ పట్టుకున్నారు. ఆ పట్టుకున్నది కూడా పేపర్లో వచ్చింది, పత్రికలలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీసు అందరు సిబ్బంది కూడా అక్కడికి వచ్చిర్రు, అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే అక్కడ మన ఎవరైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న మౌలిక వసతులు మూత్రం వద్దామంటే ఇబ్బంది జరిగే పరిస్థితి. మరి అక్కడ డ్రైనేజ్ పరిస్థితి ఎవరైనా మరి బయట వాళ్ళు వచ్చి అక్కడ మరి ఏదైనా వస్తువులు కొని అక్కడ తిరగడానికి కూడా ఎలాంటి కూడా వసతులు లేక ఇవాళ ఆ కార్పొరేటర్ కూడా ఆ దుస్థితి ఏంటంటే ఆ ప్రజల దుస్థితి రాంగోపాల్పేట ప్రజల దుస్థితి ఏంటంటే వాళ్ళు గెలిచిరు కానీ వాడెవడో కూడా ఇంతవరకు మరి ఆడామా మొగ అయినా అనే పరిస్థితి కూడా తెలియకుండా పోతూ ఉంది. ఇవాళ ఆ సమస్యలను కూడా దృష్టికి తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇవాళ దుర్మార్గంగా మరి కేవలం మరి హిందూ నాయకులని అని పేరు చెప్పుకుంటూ గోమాత మరి రక్షకులని పేరు అడ్డం పెట్టుకుంటూ ఇవాళ దుర్మార్గంగా డబ్బుల వసూలకు పాల్పడుతున్నారు. కాబట్టి మేము ఈ గెలిచే స్థానాల్లో రాంగోపాల్పేట కూడా మరి స్వతంత్ర అభ్యర్థి కూడా మరి పోటీ చేస్తా అంటుడు. మరి ఆయనకు కూడా మరి ఆయన పార్టీ స్వతంత్ర అభ్యర్థి మరి హిందువులందరూ కలిసి నిలబెడతామా అనేది మూడో విషయం. కానీ మొదటగా ఈ దుర్మార్గమైన పాలకులు ఉంటే మన అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు, అందులో హిందువులుగా మనం అందరం కూడా మరి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే అతని మీద చర్య తీసుకోవాలి, రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలి. దానికోసం మా శివసేన పార్టీ కూడా ఈ జంట నగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో మేము పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తాం. ముఖ్యమైన మరి రాంగోపాల్పేట ఏరియాలో మా అభ్యర్థిని ఖచ్చితంగా ఆ స్వతంత్ర అభ్యర్థి మరి అతన్ని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.